నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దాదాపు 35 ఫార్మా కంపెనీలంతా కలిసి 945 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ అందించినాయని, ఇవన్నీ కూడా ఎవరికి చెందినవి, ఎవరు తీసుకున్నారు, ఎవరు ఏ రాజకీయ పార్టీలు తీసుకున్నారు, దీని మీద ఒక థ్రెడ్ ఈరోజు ఒక ఐటెం చేయబోతున్నాను. అయితే దీనికి కారణం కూడా, ఎందుకంటే మొత్తం కూడా ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంతా బీజేపీ ఐటీ రైట్స్, ఈడీ రైట్స్ తర్వాతే ఫార్మా కంపెనీలన్నీ కూడా బీజేపీకి, భారతీయ జనతా పార్టీకి ఎక్కువ శాతం కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్ ద్వారా అందించాయన్న ఒక స్పెక్యులేషన్ అయితే ఉంది. ఇది క్లియర్ అవ్వాల్సిన అవసరం ఉంది. మెయిన్ క్లెయిమ్స్ ఏంటంటే, ఒక్కొక్క క్లెయిము, మొట్టమొదటి క్లెయిమ్ చూసుకుంటే కనుక క్లెయిమ్ 1, అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అన్నీ కూడా బీజేపీకి డొనేట్ చేసిన ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఇది ఈడీ, సిబిఐ, ఐటీ వీళ్ళందరూ కూడా దాడి చేశాక అన్నది మొట్టమొదటి క్లెయిమ్ ప్రతిపక్షాలు. అయితే అందులో ఎంత నిజం ఉంది? బీజేపీకి 393 కోట్లు వచ్చినాయి. బీఆర్ఎస్, నేను తెలుగు రాష్ట్రాలు మాట్లాడుతున్నా, బీఆర్ఎస్ 328 కోట్ల రూపాయల 25 లక్షలు వచ్చినాయి. కాంగ్రెస్కి 115 కోట్ల 45, తెలుగుదేశం పార్టీకి 54 కోట్ల 55 లక్షలు, ఎస్కేఎం అంటే సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎంకి 25 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా దాదాపు 35 ఫార్మా కంపెనీల ద్వారా ఈ రాజకీయ పార్టీలకి ఇంత అమౌంట్ అందింది ఎలక్టోరల్ బాండ్ ద్వారా అని తెలుస్తుంది మనకి. అయితే ఇది మొత్తం కూడా ఒక భారతీయ జనతా పార్టీకి ఈ ఫార్మా కంపెనీలు ఇచ్చాయన్నది 940 కోట్లు అన్నది అయితే పచ్చి అబద్ధం. ఇంకా రెండోది హెట్రో డ్రగ్స్ అనేది ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా కూడా ఈడీ ఐటీ రేట్స్ తర్వాత దాదాపు 60 కోట్లు ఒక రాజకీయ పార్టీకి, ఒక రాజకీయ పార్టీ అంటూ కూడా ఆ పార్టీని భారతీయ జనతా పార్టీ అని, బీజేపీకి అని చెప్పి హెట్రో వాళ్ళు ఇచ్చారు అన్నది ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు లేదా ఈ మధ్య జైలుకి వెళ్ళిన వాళ్ళు చేస్తున్న ఆరోపణ. నిజమేంత? హెట్రో డ్రగ్స్ మొత్తం 137 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అందించింది రాజకీయ పార్టీలకి. అందులో తెలంగాణలో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకే 80% డొనేషన్స్ ఇచ్చింది. బీజేపీకి ఆ 137 కోట్లలో కేవలం 11% మాత్రమే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అందించింది. ఇంకా ముఖ్యంగా మూడో క్లెయిమ్ యశోద హాస్పిటల్. ఈ యశోద హాస్పిటల్ బీజేపీతో లింకులు ఉన్నాయని 162 కోట్లు బీజేపీకి ఇచ్చిందని. ఎంత నిజం ఉంది? బీఆర్ఎస్కి 94 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అందించింది యశోద హాస్పిటల్స్. అలాగే దాదాపు 64 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి అందించింది, 1 కోటి రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి అందించింది, ఇంకొక 1 కోటి రూపాయలు వైఎస్ఆర్సీపీకి, 2 కోట్లు మాత్రమే బీజేపీకి. సో మొత్తం ఈ 162 కోట్ల రూపాయల్లో బీజేపీకి యశోద హాస్పిటల్స్ ద్వారా అందింది 2 కోట్ల రూపాయలే. అట్లాగే క్లెయిమ్ 4, డాక్టర్ రెడ్డి ల్యాబ్ డొనేటెడ్ బీజేపీ ఆఫ్టర్ రేట్స్. రెడ్డి ల్యాబ్స్ బీజేపీ వాళ్ళకి ఈడీ ఐటీ రేట్స్ తర్వాతే బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అందించింది రెడ్డి ల్యాబ్స్ అన్నది. దీనిలో ఎంత నిజం ఉందన్నది. రెడ్డి ల్యాబ్స్కి కూడా మొత్తం 21 కోట్ల రూపాయలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వివిధ రాజకీయ పార్టీలకి అందించింది. అందులో 10 కోట్లు బీజేపీకి అందించింది, 11 కోట్లు కాంగ్రెస్కి అందించింది. ఇదంతా కూడా ఈడీ ఐటీ రేట్స్ జరగకముందే మామూలుగానే. డాక్టర్ రెడ్డి ల్యాబ్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కాంగ్రెస్కి కూడా ఎందుకు ఇచ్చిందంటే, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. రెడ్డి ల్యాబ్స్కి హిమాచల్ ప్రదేశ్లో ఒక ప్లాంట్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. అందుకని 11 కోట్లు అక్కడ కాంగ్రెస్కి అందించింది, బీజేపీకి 10 కోట్లు అందించింది. అట్లాగే దీని ప్రకారం చూసుకుంటే మనం అసలు మొత్తం 35 కంపెనీస్, ఫార్మా కంపెనీస్ ఇవన్నీ డొనేట్ చేస్తే అందులో 22 కంపెనీలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకి అందించింది. ముఖ్యంగా ఎస్కేఎం సిక్కిం క్రాంతికారి మోర్చాకి 70% డొనేషన్స్ వెళ్ళినాయి 4 ఫార్మా కంపెనీస్ ద్వారా. బీఆర్ఎస్కి, భారత రాష్ట్ర సమితి తెలంగాణ అధికారంలో ఉంది, 328 కోట్లు వెళ్ళినాయి, దాదాపు 14 ఫార్మా కంపెనీస్ తెలంగాణలో నుంచి. అట్లాగే 393 కోట్లు బీజేపీకి
మొత్తం 393 కోట్లలో బీజేపీకి 140 కోట్లేమో ఫార్మా కంపెనీస్ ద్వారా వచ్చింది. అక్కడ బీజేపీ అసలు పవర్లోనే లేదు. 393 కోట్లు బీజేపీ పార్టీకి వస్తే అందులో 140 కోట్లు బీజేపీ ఎక్కడ అధికారంలో లేని రాష్ట్రం నుంచే వచ్చినాయి 140 కోట్లు. అందుకే క్లియర్గా చెప్పాలంటే బీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ రూపేణ వచ్చిన ఫార్మా కంపెనీస్ ద్వారా వీటి ద్వారా వచ్చినవన్నీ కూడా ఈడీ ఐటీ రైట్స్ కాదు. ఈ అన్ని రాజకీయ పార్టీలకి వెళ్ళినాయి. బీఆర్ఎస్కి ఎక్కువ శాతం వెళ్ళింది, కాంగ్రెస్కి వెళ్ళింది, ఆప్కి వెళ్ళింది, తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది, బీజేపీకి వెళ్ళింది. అంతేకాకుండా బీజేపీ గాట్ 41% ఆఫ్ ది ఫార్మా డొనేషన్స్, అపోజిషన్స్కి 59% వెళ్ళింది. ఆ ముక్కను ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. మొత్తం కూడా బీజేపీకే వెళ్ళిపోయినాయి అంటున్నారు. అట్లాగే డొనేషన్స్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడెక్కడ అధికారంలో ఉన్నాయో ఇందాక చెప్పినట్టుగా బీఆర్ఎస్కి, ఎస్కేఎంకి, కాంగ్రెస్కి ఎందుకు వెళ్ళినాయి అంటే వాళ్ళకి క్విక్ అప్రూవల్స్ కోసం అని చెప్పి ఇవన్నీ కూడా ఎలక్టోరల్ బాండ్స్ రూపేణా ఆ పార్టీలకు అందించారు ఫార్మా కంపెనీలు అన్నది పచ్చి నిజం. సో ఫైనల్గా ఏంటంటే బీజేపీ పార్టీకి మొత్తం మనం చూసుకుంటే కనుక అసలు మెనీ ఫార్మా కంపెనీస్ బాట్ ఎలక్టోరల్ బాండ్స్ ఆఫ్టర్ బీజేపీ వాళ్ళ ఈడీ ఐటీ రైట్స్ చేయించినందుకు బీజేపీ పార్టీకే ఇచ్చారన్నది ఒక పెద్ద ఫాల్స్ ఎలిగేషన్స్ బీజేపీ పార్టీ మీద ఆమ్ ఆద్మీ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ చేశారు. నిజానికి లోతుకి వెళ్తే కనుక ఇందాక చెప్పినట్టుగానే మొత్తం బీజేపీకి వచ్చింది 393 కోట్ల. ఆ 393 కోట్లలో కూడా 140 కోట్లలో బీజేపీ ఎక్కడ అధికారం లేని రాష్ట్రాల నుంచి, బీఆర్ఎస్కి 328 కోట్లు, కాంగ్రెస్కి 115 కోట్లు, తెలుగుదేశం పార్టీకి 54 కోట్లు, ఎస్కేఎంకి 25 కోట్లు. ఇది ఫైనల్. ఈ రియాలిటీని బయట ప్రొజెక్ట్ చేయకుండా ఎంతసేపటికి రాజకీయ నాయకులు చెప్పిన ఫార్మా కంపెనీస్ నుంచి బాగా కోవిడ్ వ్యాక్సిన్ కోసం అప్రూవల్ కోసం అని చెప్పి వాళ్ళకి రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఫార్మా కంపెనీలు ఎలక్టోరల్ బాండ్స్ అందించే రూపేణా లంచం ఇచ్చారు అన్నది ఒక పచ్చి అబద్ధం బాగా సర్క్యులేట్ అవుతుంది. అందుకే వీక్షల కోసం ఈ క్లారిటీ ఇద్దామని ఈ ఐటెం చేశాను. థ్యాంక్ యూ.